నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, జూన్ మాసం 2025 సంవత్సరం మరి వృషభ రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు మాత్రమే ఇందులో ఉంటాయి. ఆ తర్వాత గ్రహ గమనాలు కనుక తీసుకున్నట్టయితే ఈ 2025 18వ తేదీ మే నాటికి రాహుకేతువులు ఇద్దరూ కూడా ఈ యొక్క సింహరాశిలోనూ తర్వాత కుంభరాశిలోని ప్రవేశించడం జరిగింది. 14వ తేదీన గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ఆల్రెడీ ప్రవేశించాడు. శనైశ్వరుడు 29వ తేదీ మార్చినే అతను మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది, మీకు బాగా తెలుసు. ఇకపోతే ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడు మేషరాశిలో ఉండటం, ఆ తర్వాత రవి బుధులు ఇద్దరు కూడా మీ యొక్క వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. గురువు మాత్రం మిథున రాశిలోనే ఉంటాడు. కుజుడు మాత్రం నీచ స్థితిలో కర్కాటక రాశిలో ఉండటం అనేటువంటిది జరిగింది. ఇటువంటి పక్షంలో గురువు ఏం చేస్తాడంటే తానున్నటువంటి ప్లేస్ నుంచి 5వ స్థానాన్ని 9వ స్థానాన్ని మరి 7వ స్థానాన్ని 9వ స్థానాన్ని చూస్తాడు కనుక ఇక్కడ వృషభ రాశికి వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు ఏ స్థానాలను చూస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. 1 6వ స్థానం శత్రురోగ రుణక్షేత్రం అంటారు దీన్ని. ఆ తర్వాత 8వ స్థానం ఆయుస్థానం అంటారు. 10వ స్థానం అంటే ఉద్యోగ స్థానము, వృత్తి స్థానము అని అంటారు. శనైశ్వరుడు కూడా తానున్నటువంటి ప్రదేశం అంటే మీనరాశిలో ఉన్నాడు కదండి. మీనరాశి నుంచి ఆయన ఏం చేస్తారంటే మరి 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 10వ స్థానాన్ని బలంగా చూస్తాడు. ఆ రకంగా ఏ స్థానాలను చూస్తున్నాడంటే మీ యొక్క వృషభ రాశిని చూస్తున్నాడు, మిత్రక్షేత్రం అవుతుంది అది. ఆ తర్వాత 5వ స్థానాన్ని అంటే సంతాన క్షేత్రాన్ని చూస్తున్నాడు, ఆయుస్థానాన్ని గట్టిగా చూస్తున్నాడు. శనైశ్వరుడు వల్ల ఆయువు పొందడం అనేటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ జూన్ మాసం అంతా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది. ఈ మాసం అంతా కూడా 50-50 అంటే మిశ్రమ ఫలితాలుగా ఉంటుంది. కొంత మంచి, కొంత చెడు. అంటే ఏ రకమైనటువంటి చెడు, ఏ రకమైనటువంటి మంచి అని అంటే మీ ఆర్థిక స్తోమతలో కనుక మీరు సంపాదించేటువంటి విషయంలోకి వచ్చేటప్పటికి సంపాదన తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉండవచ్చు. కొంతవరకు రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు మీరు కనుక సాగించినట్టయితే ఎన్నో రకాలైనటువంటి ఛాలెంజెస్ ఎదురు కావచ్చు. అంత మాత్రం చేత మీరు కృంగిపోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. మీరు పట్టుదలగా ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మీకు ఉద్యోగం అనేటువంటి దొరికేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పెళ్లి కానటువంటి వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు మీ యొక్క పద్ధతి ప్రకారంగా ప్రయత్నించినట్టయితే పెళ్లి కుదిరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సంతానం విషయంలో మాత్రం తర్వాత ఒక 1 మంత్ తర్వాత జూలై ఆగస్టు ప్రాంతంలో మీరు కనుక ప్లానింగ్ చేసుకున్నట్టయితే సంతానానికి సంబంధించినటువంటి ఉత్సాహము, అప్రోత్సాహం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుని మీకు స్తోమత ఉండి ఆ తర్వాత అర్హత ఉంటే మాత్రం ప్రయత్నాలు చేయండి. కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మరి కాలమాన పరిస్థితులను చూసుకుంటే మాత్రం అంత పరిస్థితులు ఏమీ బాగోలేవు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయనే కనపడుతుంది. కాబట్టి కొంచెం సాధ్యమైనంత వరకు కొంత దూరం పోస్ట్పోన్ చేసుకుని ఆ తర్వాత మీరు ప్రయత్నాలు చేయటం మంచిది. మరి ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పర్వాలేదు, వాళ్ళకు కూడా ఓహో ఆహా అని మాత్రం జరగదు. కానీ వాళ్ళు కనుక ధర్మరీతిన వాళ్ళు ప్రవర్తించి వచ్చిన సొమ్ముతో వాళ్ళు తృప్తి పొంది వాళ్ళు ప్రజలకు సేవ చేసినట్టయితే తప్పకుండా ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ భగవంతుడు తప్పకుండా తోడుంటాడు, మంచి జరుగుతుంది. ఏ రకమైనటువంటి అశుభాలు జరగవని మాత్రం నేను చెప్పగలను. మరి ఇంకొక విషయం, ప్రేమికుల మధ్యన ఎట్టి పరిస్థితుల్లో ఏ గొడవ రాకుండా చూసుకోండి. ఎంచేతనంటే కొంచెం మనస్పర్ధలు ఏర్పడేటువంటి సమస్య కనపడుతుంది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు అడుగులు వేసినట్టయితే ఏ గొడవ ఉండదు. తెలిసింది కదండి. రెండోది, చిన్నపిల్లలు కూడా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, మిమ్మల్ని పెద్దగా కంగారు పెట్టేటువంటి అవకాశాలు ఉండవు. పెద్దల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించి వైద్య సదుపాయం కలిగించండి. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షాల్లో కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవటం అనేది
అన్ని విధాలా మీకు మంచిది అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. మరొక విషయం ఏమిటంటే తప్పకుండా భక్తి మార్గం అనుసరించి మాత్రమే ఈ జూన్ మాసం అంతా కూడా మీరు గడపాల్సి వస్తుంది. ఈ 30 రోజులు కూడా మీరు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో శ్రీ మహాలక్ష్మిని, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని, నారాయణ స్తోత్రాన్ని ఇలాంటివన్నీ కూడా మీరు పఠిస్తూ తప్పకుండా మీరు మీ పనులను చేసుకుంటూ ఉంటే విజయవంతమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఆరోగ్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకండి. కోపము, ఉద్రేకము ఇవన్నీ కూడా మానుకోవాల్సినటువంటి పరిస్థితి, లేకపోతే అనవసరమైనటువంటి అవమానాలకి మీరు గురి కావాల్సి వస్తుంది. తెలిసింది కదండి. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.